ఆయనకు తగినట్టుగా ఆ రూమ్ని ఏర్పాటు చేయడం, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా ఇన్ఫ్యాక్ట్ ఆయన యూజ్ చేసే టాయిలెట్ ఇక్కడ కాదు, అది కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నది, రష్యా నుంచి తెచ్చుకున్నది. సో ఇక్కడ వాటిని పూర్తిగా అరేంజ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మళ్ళీ వాటిని మూటగట్టు పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ దాని తర్వాత జరిగే పరిణామాలకు డిస్పోజల్తో సైతం అర్థమైంది కదా మీకు, వ్యర్థాలను సైతం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు, మానవ వ్యర్థాలు ఆయనకు సంబంధించి. సో అవి కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు, ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం ఇవ్వరు. సో ఆ లెవెల్లో పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మాట్లాడుకునే క్రమంలో ఆయనకు సంబంధించిన ఒక ఇష్యూస్ వచ్చాయనుకుందాం, అంటే వెహికల్కి సంబంధించి ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఆ సందర్భంలో కూడా ఆ వెహికల్కి సంబంధించిన టెక్నీషియన్ కూడా అక్కడి నుంచే రావడం జరుగుతుంది. ఆ వెహికల్కి సంబంధించిన టెక్నీషియన్ కూడా రష్యా నుంచే వాడు తెప్పించుకుంటారు. సో దాంతోపాటు మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఆయన చెఫ్ గురించి మాట్లాడుకున్నాం, ఆయన టీం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకున్న పరిస్థితుల్లో దీంతో పాటు ఇంకా కొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించి డాక్టర్తో సైతం అక్కడ వాళ్ళే అనేది మనకి అందుతున్న సమాచారం దాదాపుగా. బట్ ఇదే సిచ్యువేషన్లో మాట్లాడుకుంటే దాంతోపాటు ఇంకొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు పుతిన్ టూర్కి సంబంధించి పూర్తిగా ఇటు రష్యా అధికారుల చేతిలో ఉంటుంటుంది అండ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన క్లోజ్ టీంతో డైరెక్ట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వీటిని పర్యవేక్షించడం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలోకి వెళ్ళిపోతుంది. ప్రతి డెవలప్మెంట్ని, ప్రతి అంశాన్ని వీళ్ళు అప్డేట్ చేయాల్సిందే. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏమైనా ఇష్యూస్ తలెత్తితే ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలి, త్రివిధ దళాలు ఎటువంటి అలర్ట్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం వీటన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కోఆర్డినేషన్లో ఉంటూ ఉంటుంది. సో ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా ఈ 5 అంచెల భద్రత అనేది ఉంటుంది. ఇండియా టూర్లో ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా స్కెడ్యూల్గా ఉంటూ ఉంటాయి కదా. సో మీరు చూడొచ్చు IL-96 మీరు చూస్తే కనుక ఆ విమానం మీరు చూసారు కదా, 96 300 PU. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే కనుక ఫ్లయింగ్ క్రెమ్లిన్ అంటారు. అంటే ఎగిరే రష్యా అని చెప్పి ఒక విధంగా చెప్పంటే, క్రెమ్లిన్ అంటే వాళ్ళ రక్షణ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుకుంటుంటారు. దీనిలో ఏముంటాయంటే ఒక మీటింగ్ ఛాంబర్ ఉంటుంది, ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది, ఆయన పడుకోవడానికి ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఏకంగా బార్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, మెడికల్ రూమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే విమానం లోపల మీరు దిగినప్పుడు మీరు చూస్తుంటే కనుక కాస్త మీకు ఒక ఎల్లో కలర్లో మీకు ఆ రిఫ్లెక్షన్స్ కనిపించే చూసారా, ఆ ఇన్సైడ్కి సంబంధించి ఆ గేట్ దగ్గర కాస్త బంగారం పూత పూస్తుంటుంది అక్కడ. దీంట్లో ఏకంగా 260 మంది ప్రయాణించే సౌకర్యం ఉంటుంది ఆ విమానంలో. దాంతోపాటు పుతిన్ ట్రావెల్ చేస్తున్న టైంలో యుద్ధ విమానాలకి ఎస్కాట్గా ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏకంగా 2 యుద్ధ విమానాలు బయలుదేరుతాయి. ఒకవేళ ఏ టైంలోనే కనుక ఇల్యూషన్ IL-96 300 PU అనేది కనుక ఇష్యూ వచ్చింది అనుకుందాం, వెంటనే దాంట్లోనే పుతిన్ తిరుగు ప్రయాణం అయిపోతారు. అంటే ఈ 96 కనుక ఇష్యూ వచ్చింది అనుకుందాం, తెచ్చుకున్న ఆ 2తోనే ఆయన అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. సో ఇలా ఉంటుంది. రష్యన్ టెక్నీషియన్ కూడా ఒకవేళ విమానానికి ఏదో రిపేర్ వచ్చింది అనుకుందాం, దానికి ఏదో మరమ్మతు చేయాల్సి వచ్చింది అనుకుందాం, దానికి కూడా రష్యన్ టెక్నీషియన్ ఉంటారు. పుతిన్తో పాటు ఆ విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రకు సంబంధించిన వెహికల్ MH01EN 5795 వెహికల్లో ఆయన ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన టూర్కి వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఈ వెహికల్లో తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో సాధారణంగా అయితే మాత్రం ఆయన ట్రావెలింగ్ ఆయన స్కెడ్యూల్ టైంలో మీరు చూడొచ్చు, ఎక్కిన తర్వాత కూడా చుట్టూతా భద్రతా బలగాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూడొచ్చు. పూర్తిగా అదుగు వెళుతున్న క్రమంలో కూడా అభివాదం చేసుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి వెళ్తున్న క్రమం. ఇటు చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, SCO సమ్మిట్ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంటే సో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ SCO సమ్మిట్లో ఎటువంటి క్లోజ్ రిలేషన్ ఇటు 2 దేశాల మధ్య ఉంది అనేది మీరు చూడొచ్చు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అనేక చర్చలు చేసుకుంటూ వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. సో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకుందాం, వెంటనే రష్యన్ ఫోర్సెస్ అంటే రష్యన్కి సంబంధించిన భద్రతా బలగాలు అలాగే వాళ్ళ రక్షణ వ్యవస్థ క్రెమ్లిన్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా అటు ఇటు చూడదు, ఇంకా నా అధ్యక్షుడిని కాపాడుకోవాలబ్బా ఇది నా టార్గెట్ అనే లెక్కలో ఉంటుంది. అలాగే భారత్కి సంబంధించిన త్రివిధ దళాలు కూడా ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటాయి. కేంద్ర హోంశాఖ పూర్తిగా ఆ రక్షణ వ్యవస్థని తమ ఆధీనంలోకి తీసేసుకుంటుంది అక్కడ.
అక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి వాటిని ఎస్టిమేట్ చేసుకుంటూ నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి స్వాగతం పలికారు. ఇక్కడ ఎటువంటి స్కెడ్యూల్ ఉండబోతోంది? ఇప్పుడు ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉంది? ఆఫ్కోర్స్ ఇద్దరు కూడా నవ్వుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో ఏదో జరుగుతుంది అంటే ఏదో డిస్కషన్ జరుగుతుంది అనేది కాస్త చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఎలా ఉంది ప్రస్తుతం ఆయన స్కెడ్యూల్? రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాలెం ఎయిర్పోర్ట్లో కూడా ల్యాండ్ కావడం జరిగింది. నేరుగా ప్రధాని మోడీ స్వాగతం పలికారు. దాంతోపాటు రష్యాకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇటు కొంతమంది భారత్ సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని కూడా ఇటు అధికారులతో పాటు కొంతమంది నేతల్ని ఇటు వారికి పరిచయం కూడా చేపట్టినటువంటి పరిస్థితి తెలుపుతుంది. అక్కడి నుంచి నేరుగా ఇద్దరు కలిసి ఒక కారులో ప్రధాని మోడీ నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని మోడీ నివాసం కూడా వారు బయలుదేరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఒకవైపు భారత్ సంబంధించినటువంటి ఫోర్స్తో పాటు రష్యా సంబంధించినటువంటి టీమ్స్ భద్రతా బలగాలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు పాలెం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ప్రధాని మోడీ నివాసం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో హై అలర్ట్ కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ రోడ్ మార్గంగా వస్తున్నటువంటి వాహనాన్ని కూడా పూర్తి స్థాయిలో డైవర్ట్ కూడా చేశారు. దాంతోపాటు వీరిద్దరు కూడా ఒకటే కారులో వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే పుతిన్ ఆ విమానం దిగిన తర్వాత మోడీ వెల్కమ్ చెప్పారు. దాని తర్వాత ఇద్దరు కలిసి ఒకటే కారులో టొయోటా కంపెనీకి సంబంధించిన ఆ కారులో వారిద్దరు కూడా వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా చర్చిస్తూ వారు ఒక కారులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా కొన్ని దేశాలకి, ఇతర దేశాలకి ఇదంతా కూడా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ రష్యాకి భారత్కి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని ఏ విధంగా ఉంది, మేమిద్దరం కూడా కలిసి ఉన్నాం, ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతున్నాం అనే విధంగా కూడా అదొక మెసేజ్ ఇచ్చేందుకే ప్రధాని మోడీ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ని స్వాగతం పలికేందుకు వెళ్ళినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యాజ్ పర్ ది షెడ్యూల్ ప్రకారం అటు ప్రధాని మోడీ ఆ స్వాగతం పలికే కార్యక్రమం కూడా షెడ్యూల్ లేదు. కానీ చివరి మూమెంట్లో ఈ యొక్క షెడ్యూల్ అయింది. ఆ టైంలోనే ప్రధాని మోడీ నేరుగా అక్కడ ఉన్నటువంటి పాలెం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వారికి స్వాగతం పలికినటువంటి ఆ దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రేపు అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపు 4 కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ హౌస్లో ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అందులో ప్రధాని మోడీతో పాటు ఇటు పుతిన్ ఇద్దరు కూడా కలిసి జరిగేటువంటి డీల్స్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్తో పాటు ఇంకా ఆయిల్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా అనేక అంశాలతోటి ఒక ఎంఓఏ కుదిరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది సచిన్. కాబట్టి మొత్తంగా ఇది 2 రోజుల పాటు పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ అంతా హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు సెంట్రల్ ఢిల్లీ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రం పోలీసులు తమ ఆధీనంలో కూడా తీసుకోవడం జరిగింది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం భారత్లోకి అడుగుపెట్టారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కీలకమైన డెవలప్మెంట్, ఎందుకంటే యావత్ ప్రపంచం ఆసక్తి, యాజ్ నవీన్ సెడ్, యావత్ ప్రపంచం ఈరోజు భారత్ వైపు చూస్తోంది. ఎందుకంటే క్రెమ్లిన్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది ఇక్కడి నుంచి అనేది, క్రెమ్లిన్ రియాక్షన్ కోసం ఇద్దరు నవ్వుకున్నారు. దాంతోపాటు ఇంకా కీలకమైన డెవలప్మెంట్ ఏంటి, వారిద్దరూ మాట్లాడుకున్న సందర్భం, నవ్వుకున్నారు, ముచ్చరించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎంఓయూస్ కూడా కుదిరే అవకాశం ఉంది. డిఫెన్స్కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకోబోతోంది. ఇప్పుడు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు, ఆ తర్వాత అక్కడ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు, ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరిన విజువల్స్. ఒకసారి ఈ విజువల్స్ చూస్తే చాలు, బహుశా ఇది ఎవరికో కాల్తున్నట్టుందేమో, మాడువాసన వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు అర్థమైంది కదా, పేర్లు చెప్తే మళ్ళీ పాపం వాళ్ళు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ మధ్య వాళ్ళకి. కాబట్టి మీకు అర్థమైంటుంది ఎవరికో. ఒక ఇద్దరికైతే మాత్రం బాగా కాలుతుంది. మరి ముఖ్యంగా మన పక్కన ఉంటాడు కదా, వాడికి కష్టం, వాడు తట్టుకోలేడు ప్రస్తుతం. రాత్రి గుక్కపెట్టి ఏడుస్తాడేమో. విజువల్స్ మీరు చూడొచ్చు. పాకిస్తాన్ పరిస్థితి మీకు అర్థమైంటుంది ఇప్పటికీ. రాత్రి గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటాడు ఈరోజు. ఎందుకంటే రష్యాతో మైత్రి సంబంధం గురించి మాట్లాడుకునే క్రమంలో సోవియట్ ఎరా నుంచి భారత్తో అటువంటి మైత్రి సంబంధమే రష్యా కంటిన్యూ చేస్తోంది. సో ఇక్కడ నుంచి పుతిన్ ట్రిప్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, పుతిన్ టూర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఆయన సెక్యూరిటీ టీం గురించి ఏకంగా 100 మంది సెక్యూరిటీ టీం కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు ఉంటారు. వీళ్ళంతా 2 వారాల ముందు ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు 2 నెలల ముందు కూడా వచ్చేస్తూ ఉంటారు. సో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్ బట్టి ఉంటుంది. అయితే ఎందుకు ఈ విమానమే, ఈ IL-96ని ఎందుకు తీసుకొచ్చారు?
ఎందుకు తీసుకొస్తారు? అసలు దీంట్లో PU అంటే ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇది అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట. ఇది ఇల్యూషన్ IL96300 PU అనేది. ఎందుకంటే అధ్యక్షుడు ఎటువంటి అపాయం తలెత్తకుండా ఎలక్ట్రానిక్స్ కౌంటర్ మెషర్స్ దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ఇతర సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది పూర్తిగా రష్యాలోనే తయారైన, ఒక విధంగా చెప్పాలంటే ఇండిజీనియస్గా తయారైన విమానం అది. సో ఇక్కడ రష్యా ఏమని సందేశం ఇవ్వాలనుకుంటోంది? స్వదేశీ పరిజ్ఞానంతో మేము తయారు చేసుకున్నాం, చూడండి మా స్వదేశీ పరిజ్ఞానాన్ని మేము నమ్ముకుంటాం, మేము ధైర్యంగా ఉంటాం, దాంట్లోనే ట్రావెల్ చేస్తాం అని చెప్పి ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం. సో వాట్ ఇట్ షోస్, ఒకవేళ ఇండిజినస్గా అంటే మనం తమంతట తాముగా తయారు చేసుకున్న వస్తువు మీద అంత ధైర్యంతో వస్తున్నాడు అంటే దట్ షోస్ ఓకే ట్రస్ట్. ప్రపంచానికి కూడా వాళ్ళ దేశం ప్రోడక్ట్తో నమ్ముకొని, అంటే వాళ్ళ దేశంలో తయారైన విమానాన్ని నమ్ముకొని అంత సెక్యూరిటీ ప్రోటోకాల్ని తీసుకొని ఇంకో దేశానికి వెళ్తున్నాడంటే ఆ దేశంలో టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ మీద ఎంత బేస్ అయ్యారు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒక సందేశం, ఒక మెసేజ్ పాస్ చేయడం కదా. సో దాని నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దీంతోపాటు ఆ దేశ ప్రజలకు కూడా ఓకే మన దేశంలో తయారైంది, మేడ్ ఇన్ రష్యా అంటే కనుక వీ హ్యావ్ టు బి ప్రౌడ్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం కాదు, ఆ గర్వాన్ని అంత ఇనుమడింప చేసుకొని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళలో కూడా బలాన్ని నింపడం అనేది అక్కడ ప్రస్ఫుటిస్తుంది. ఇక దీంతోపాటు పుతిన్ విమానం పేరు మనం మాట్లాడుకున్నాం, ఇల్యూషన్ IL96300. దీంట్లో PU అంటే రష్యాలో పంక్త్ ఉప్రవలేనియా అని చెప్పి అర్థం. అంటే కమాండ్ పోస్ట్. అది కనిపించడానికి విమానం అయ్యి ఉండొచ్చు కాక, కానీ విమానం కాదు, అది ఒక కమాండ్ పోస్ట్. అంటే ఎగిరే కమాండ్ పోస్ట్ వాళ్ళకి, రష్యాకి. అంటే ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ టైంలో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి నేరుగా ఒకసారి నేను మా ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఎన్ని వెహికల్స్ ఆయన కాన్వాయ్లో, ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది? ఐ కెన్ సీ దట్ మీ బ్యాక్గ్రౌండ్లో పూర్తిగా బ్యారికేడింగ్ ఉంది. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఢిల్లీలో? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సచిన్, అంటే పాలెం ఎయిర్పోర్ట్ నుంచి మరికొద్ది నిమిషాల్లోనే ప్రధాని మోడీ నివాసానికి చేరుకోబోతున్నారు. దాదాపు గంట పాటు డిన్నర్ బ్రేక్ కూడా ఉంది కాబట్టి వారు డిన్నర్ చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ఐటీసీ మోరియాకి కూడా వారు పుతిన్కి అక్కడ బస చేస్తారు కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఐటీసీ మోరియాలో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో రష్యా సంబంధించినటువంటి భద్రతా బలగాలు వారందరూ కూడా వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేవలం పుతిన్కి బస చేస్తారు కాబట్టి వారి కోసం ఏర్పాటు చేసినటువంటి గది కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్స్తో పాటు బాంబ్ స్క్వాడ్, దాంతోపాటు అక్కడ రష్యాకు సంబంధించినటువంటి భద్రతా బలగాల ఆ టీమ్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ సెర్చ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే వారందరూ ఓకే అన్న తర్వాతనే దాని తర్వాత ఆ రష్యా అధ్యక్షుడు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. రేపు సాయంత్రం 9 గంటల వరకు కూడా ఢిల్లీ అంతా ఇదే భద్రత కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అంటే రష్యాతో పాటు ఉక్రెయిన్ వీరిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం తర్వాత మొదటిసారి భారత్లో పుతిన్ అడుగు కూడా పెట్టడం జరిగింది. అక్కడ చూస్తున్నాం మనం, అంటే ఆ వీజాస్ కూడా మనకి స్పష్టంగా చాలా క్లారిటీ కనిపిస్తుంది. అంటే ఆ పుతిన్ దిగుతున్నటువంటి సమయంలో ఆ ప్రధాని మోడీ ఆ సెకండ్ ఇవ్వడము, వెంటనే ఆలింగనం చేసుకోవడము, ఆ ఇమేజ్ అనేది చాలా అంటే చాలా ఫోర్స్గా కావచ్చు, అది చాలా అంటే జాతీయ మీడియా కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ యొక్క ఇమేజ్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. అంటే వీరిద్దరి బలం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా ఆ ఇమేజ్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇదొక మెసేజ్ ఇవ్వడంలో ఇది స్పష్టంగా క్లారిటీ కూడా ఇచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో జరగబోయేటువంటి ఇప్పుడు డిన్నర్ సమావేశంలో కూడా కొన్ని అంశాలపై చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కానీ ఈ డిన్నర్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి అది మీడియాకి సమాచారం ఇవ్వబోరు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే డిన్నర్ మీట్లో కొంత ఇంటర్నల్ సంబంధించినటువంటి అంశాలు, ఇతర దేశాలు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులతో పాటు ఇటు వచ్చేటువంటి ఆ ఒప్పందాలు సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ రేపు జరిగేటువంటి సమావేశం అనేది చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా భారత్ వైపే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగేటువంటి డీల్, అంటే రెండు దేశాలకి ఎక్కువ వీరిద్దరూ ఏం చేయబోతున్నారు అనేది కూడా వారికి ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు. కాబట్టి వారికి ఒక బిగ్ షాక్ ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, రైట్.
రైట్ నా మీరు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లోకి అడుగుపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి ఆయన ఇటు రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు వెళ్ళిన విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా హై సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఢిల్లీలో. పాలెం ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అయిన తర్వాత సెక్యూరిటీ కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ వాళ్ళిద్దరూ అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా కాన్వాయ్తో ఇటు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తన రెగ్యులర్గా ఉండే ఆ స్కెడ్యూల్స్ని వాటిని కంటిన్యూ చేస్తూనే ఆయన ఆయన బస్ చేయబోతున్న ఆ ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ స్టే చేస్తారు. రేపటి నుంచి తనకున్న స్కెడ్యూల్ ప్రకారం ఆయన ఫాలో కాబోతున్న పరిస్థితి. ఇండియాలో ల్యాండ్ అయ్యారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పాలెం ఎయిర్పోర్టులో పుతిన్కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి పుతిన్కు స్వాగతం పలికారు మోదీ. 2 రోజుల పాటు భారత్లో పర్యటించబోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. 26 గంటల పాటు భారత్లో గడపనున్నారు పుతిన్. 8 మంది మంత్రుల బృందంతో ఇండియాకు వచ్చారు పుతిన్. పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది 2వ భేటీ గురించి మాట్లాడుకునే క్రమం. రేపు ఉదయం రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఆయన స్కెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడం, ఆ తర్వాత ఇటు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడం, ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాక మీకేమనిపిస్తుంది? ఎటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది? పక్కలోనే ఇటు టెస్ట్ వేసుకుని కూర్చున్న అంటే మన పక్కనే టెస్ట్ వేసి కూర్చున్న పనికిమాలిన పాకిస్తాన్కి ఎటువంటి వార్నింగ్ అనుకోవాలి? ఎందుకంటే డిఫెన్స్ రంగంలో కనుక మనం కొంచెం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే, ఇంకా బలం పుంజుకుంటే మన పక్కనే ఉన్న పాకిస్తాన్కు ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుందో వాళ్ళ ఊహలకే వదిలేయచ్చు. ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.